మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తాజాగా అమలైన 2 లక్షల రుణమాఫీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28 తేదీల్లో పద్దుపై సభల్లో చర్చిస్తారు. 30న ప్రభుత్వం బిల్లుని ప్రవేశపెట్టనుంది. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తాజాగా అమలైన 2 లక్షల రుణమాఫీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28 తేదీల్లో పద్దుపై సభలో చర్చిస్తారు. 30న ప్రభుత్వం బిల్లుని ప్రవేశపెట్టనుంది. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2 రోజు కొనసాగనున్నాయి. అలాగే రైతు రుణమాఫీ సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ వ్యవహారాలు మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ అసెంబ్లీ జరగబోతుంది. శాసనసభ జరగబోతున్న పరిస్థితి ప్రధానంగా ఈ రోజు జరగబోయే నిన్న నుంచి అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ రోజు 2వ రోజు కొనసాగనుంది. మరి కాసేపట్లో నిన్న మొదటగా ననిత లాస్యారెడ్డికి నివాళులు అర్పించారు, మౌనం ప్రకటించారు. 2వ రోజు ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా రుణమాఫీ చేసింది. రైతులకు ఏదైతుందో 2 లక్షల రూపాయలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చింది. అది మొన్న 18వ తారీఖే 1 లక్ష రూపాయల రుణమాఫీ నేరుగా రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పథకాన్ని అమలుకు తీసుకొచ్చింది. 6 గ్యారంటీల పథకంలో పూర్తి స్థాయిలో అమలవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కొన్ని హామీ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి. నిజంగా మొత్తానికి ప్రధానంగా ఇవాళ జరగబోయే అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇలా బడ్జెట్ పైన జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మొండి చెవి చూసింది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఓన్లీ మిత్రపక్షం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ రాష్ట్రానికి మాత్రమే 1,00,00,000 కోట్ల రూపాయలు నిధులు కట్టబెట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా ఏందో రైతు రుణమాఫీ, రైతు బంధు, అనేక సంక్షేమ పథకాల మీద ఇలా రైతు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయా మంత్రులు కావచ్చు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పూర్తిసారి ఇలా అవగాహన కల్పించారు. ఎందుకంటే నిన్న ఏబీసీ సమావేశం జరిగింది. ఏబీసీ సమావేశంలో పూర్తి స్థాయిలో నిన్న చర్చ జరిగింది బీసీ సమావేశంలో. దాని నేపథ్యంలో ఇలా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభంగా నామతలం పూర్తిగా కసరత్తు జరుగుతున్న పరిస్థితి. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.